దిలీప్ సోదరుల పైన మాజీ మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. రేవంత్ సోదరులు భారీ భూ కుంభకోణం చేశారంటున్నారు కేటీఆర్. తమ్ముడికి 200 కోట్ల రూపాయల భూమిని సీఎం గిఫ్ట్గా ఇచ్చారంటున్నారు కేటీఆర్. ఇక టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కంపెనీకి సీఎం తమ్ముడు కొండలరెడ్డి సంబంధం ఉంది అని కేటీఆర్ అంటున్నారు. కొండలరెడ్డి లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో వివరాలు క్లియర్గా ఉన్నాయని చెప్పి కేటీఆర్ చూపిస్తున్నారు. కంపెనీ పెయిడప్ క్యాపిటల్ కేవలం ₹1,00,000. ఒక్క ఉద్యోగి కూడా లేనటువంటి కంపెనీకి 200 కోట్ల భూమి ఎలా ఇచ్చారు? 200 కోట్ల విలువైనటువంటి భూమిని 7 కోట్లకే ఎందుకు ఇచ్చారు అని చెప్పి కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు. సీఎం తమ్ముడు కొండలరెడ్డికి కంపెనీకి సంబంధం లేదని ప్రభుత్వం ఎలా చెప్పింది అని చెప్పి కేటీఆర్ అంటున్నారు. ఇక భూ కేటాయింపుల్లో భారీ అక్రమాలు జరిగాయంటున్నారు కేటీఆర్. రేవంత్ సోదరులకు ప్రత్యేక చట్టాలు నిబంధనలు ఉన్నాయని క్వశ్చన్ చేస్తున్నారు. కొండలరెడ్డి స్కామ్ పై ప్రభుత్వం సమాధానం చెప్పాలంటున్నారు. 7 కోట్ల రూపాయలకే 200 కోట్ల విలువ చేసినటువంటి భూమిని కొండలరెడ్డి అప్పగించారని, కొండలరెడ్డి ఎవరో కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత తమ్ముడు. ఆయన ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీయే టెసరాక్ట్. సో చూడండి ఇక్కడ టెసరాక్ట్ అనేటువంటి ఈ కంపెనీకి 200 కోట్ల రూపాయల భూమిని కేటాయించారు. ఇది డైరెక్ట్గా కేటీఆర్ చెప్తున్నమాట. ఆయన చేతిలో పోస్ట్ కూడా ఉంది. ఆ పోస్టుకు సంబంధించి చూస్తే కనుక 200 కోట్ల రూపాయల విలువ చేసే భూమి 7 కోట్ల రూపాయలకి ఇచ్చారు. ఒక ₹1,00,000 విలువ చేయనటువంటి కంపెనీ అది. దానికి ఒక్క ఉద్యోగి కూడా లేడు. అటువంటి కంపెనీకి ఎలా కేటాయిస్తారు? మొత్తం భూ బకాసురులుగా తయారైపోయి భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారు అనేది కేటీఆర్ చెప్తున్నమాట. ఒకసారి ఆ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ కూడా మనం చూస్తున్నాం. కొండలరెడ్డికి సంబంధించి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి. సో కొండలరెడ్డి కేఆర్ అని చూడండి. నెక్స్ట్ మోన్ దాంట్లో ఇక్కడ చూడండి, ఇండస్ట్రియలిస్ట్ బిల్డింగ్ ఇండియాస్ ఏరోస్పేస్ డిఫెన్స్ అండ్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ విత్ గ్లోబల్ టెక్నాలజీ పార్ట్నర్స్, టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్, భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అది చూస్తున్నారు కదా. ఈ టెసరాక్ట్కే ఇప్పుడు 200 కోట్ల విలువ చేసే భూమి ముఖ్యమంత్రి కేటాయించారనేది కేటీఆర్ చేస్తున్న ఆరోపణ. ఒకసారి కేటీఆర్ ఏం మాట్లాడారు, ఇటువంటి ఆరోపణలు చేశారు, సీఎం సోదరులపై ఎటువంటి వ్యాఖ్యలు చేశారు చూద్దాం. అనుముల కొండలరెడ్డి రేవంత్ రెడ్డి గారికి స్వయాన తమ్ముడు. ఆయన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఇది. ఇందులో ఏం చెప్తున్నాడంటే, నేను చైర్మన్గా ఉన్నాను టెసరాక్ట్ అనే ఒక కంపెనీకి అని చెప్పి కొండలరెడ్డి గారు ఇలా స్పష్టంగా రాశారు. టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్కి, భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నేను బాధ్యుడిని అని చెప్పి కొండలరెడ్డి గారు రాసుకున్న వారి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఇది. అదే సంస్థ టెసరాక్ట్ అనే సంస్థ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ నేను అని చెప్పుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అమెరికన్ కాన్సుల్ జనరల్ కూడా అటెండ్ అయిన విషయం. తర్వాత కొండలరెడ్డి గారు ఈ మధ్య కాలంలో మరి సడన్గా ఆయన ఏం చదువుకున్నాడో ఏం చేశాడో నాకు తెలియదు, కానీ సడన్గా యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంలో ఎగ్జిక్యూటివ్ బోర్డులో టెసరాక్ట్ చైర్మన్గా ఆయన జాయిన్ అయ్యారు అని చెప్పేసి వారు స్వయంగా లింక్డ్ ఇన్లో పెట్టుకున్న వ్యవహారం. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం కూడా వీఆర్ డిలైటెడ్ టు వెల్కమ్ శ్రీ కొండల్ అనుముల చైర్మన్ ఆఫ్ టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చిన ఇగో వారి స్టేట్మెంట్. ఇవన్నిటితో పాటు మరి ఎవరి టెసరాక్ట్ ఏంది కథ అని చెప్పి మేము కూడా ఆశ్చర్యపోయి సడన్గా చదువు రాని రేవంత్ రెడ్డి బ్రదర్స్ అందరూ చదువు రాదు, పొట్టగొస్తే అక్షరం ముక్క లేదు, వీళ్ళందరూ సడన్గా కోట్లు బూట్లు వేసుకొని మరి ఇంత పెద్ద పెద్ద కంపెనీలకు చైర్మన్లు ఎట్లా అయిపోతున్నారు? ఎవరి కంపెనీ ఏంది కంపెనీ అని తవ్వితే ఈ కంపెనీ పేరు టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట. ఈ కంపెనీ ఫోన్ నెంబర్ ఇది, వాళ్ళ వెబ్సైట్ ఇది. కంపెనీ ఎంత గొప్ప కంపెనీ అయ్యా అంటే కంపెనీ ఫోన్ నెంబర్ ఏందని చూసినాం, 12345678 ఇది వాళ్ళ వెబ్సైట్. మరి ఇట్లాంటి నెంబర్లు ఉండొచ్చని మాకు తెలియదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం రేవంత్ రెడ్డి ఏమైనా కనుక్కున్నాడో అది కూడా తెలియదు. మరి కంపెనీ ఎవరు ఏంది వీళ్ళ కథ ఏంటంటే, ఒక్క ఉద్యోగి లేడు, నో ఎంప్లాయీ, జీరో ఎంప్లాయీ. ఇది నేను చెప్పట్లేదు, వాళ్ళే చెప్పారు. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇది వాళ్ళ స్టేట్మెంట్. March 31, 2025 నాడు ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ అంటే ఒక్కడు కూడా లేడు, 0. ఎక్కడుందా కంపెనీ అంటే
ఊరు లేదు పేరు లేదు, ఎక్కడో పటాన్ చెరువులో ఒక చిన్న ఇల్లు అడ్రస్ పెట్టుకున్నారు. అంటే పెయిడప్ క్యాపిటల్, కంపెనీ యొక్క పెయిడప్ క్యాపిటల్ అంటే ఒక కంపెనీ పెట్టినప్పుడు మూలధనం ఎంత? ₹1,00,000. కంపెనీ పెయిడప్ క్యాపిటల్ ₹1,00,000, ఎంప్లాయీ ఒక్కడు లేడు, చైర్మన్ ఎవడయ్యా అంటే అనుముల కొండలరెడ్డి. మరి దీనికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం కేటాయించిందో తెలుసా? ఒకటి కాదు, రెండు కాదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ విలువైన 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని ఈ ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి కేటాయించి అతి పెద్ద కుంభకోణానికి అక్షరం ముక్కరానటువంటి సీఎం సోదరులు అంటూ కూడా కేటీఆర్ సంబోధించారు. పొట్ట కోస్త అక్షరం ముక్కరానటువంటి సీఎం సోదరులు టెసరాక్ట్ అనేటువంటి ఈ ఏరోస్పేస్ కంపెనీకి ఓనర్లమని చెప్పుకుంటున్నారు, బాధ్యులమని చెప్పుకుంటున్నారు. సో అటువంటి ఒక ₹1,00,000 మూలధనం అంటే పేడప్ క్యాపిటల్ ఉన్నటువంటి ఆ కంపెనీకి 200 కోట్ల రూపాయల భూమిని ఎలా కేటాయిస్తారు? ఇది క్వశ్చన్, కేటీఆర్ చేస్తున్న ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే టెసరాక్ట్ అనే కంపెనీ డైరెక్ట్గా లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఆయనే పెట్టుకున్నారు, కొండలరెడ్డి అనేది ఆ పోస్టును కూడా చూపించారు. సో ఇంతకీ కంపెనీ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది కూడా చెప్పారు. పటాన్ చెరువులో ఎక్కడో ఒక చిన్న ఇంట్లో ఆఫీస్ అని ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా పూర్తిగా ఒక భూ స్కామ్ అనేది ఆయన చెప్తున్నారు. ఒకసారి కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు, ఆ ట్వీట్ కూడా చూద్దాం. సో కేటీఆర్ చేసిన ట్వీట్ చూస్తే, while we built T-Hub to ensure the real startups thrive, Revanth Reddy is busy devising Anumula hubs. Family run, family driven, zero innovation, zero employee scammer scheme అంట. సో మేము T-Hubలు ఏర్పాటు చేసాం రియల్ స్టార్టప్స్ కోసం, కానీ రేవంత్ రెడ్డి మాత్రం అనుములా హబ్ ఏర్పాటు చేశాడు. వాళ్ళ ఫ్యామిలీ చేత నడపబడుతున్న, ఫ్యామిలీ చేత వ్యవహరిస్తున్న జీరో ఇన్నోవేషన్స్ అంటే కొత్త ఉత్పత్తులు, కొత్త ఇన్నోవేషన్స్ లేనటువంటి, జీరో ఎంప్లాయీస్ లేనటువంటి ఒక స్కామర్ స్కీమ్ అని చెప్పి ఆయన మెన్షన్ చేశారు. ఇఫ్ యు ఆర్ వన్ ఆఫ్ ది అనుములా బ్రదర్స్, యు గెట్ ల్యాండ్ అలాటెడ్ ఫర్ డర్ట్ చీప్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఒకవేళ కనుక మీరు అనుములా అన్నతమ్ముల్లో బ్రదర్స్లో ఒకరైతే మీకు అతి తక్కువ ధరలోనే చాలా చీప్గా, డర్ట్ చీప్గా మీకు విలువైనటువంటి భూమి వస్తుందని మెన్షన్ చేశారు. ఇక ఐ ప్రపోజ్ అనుముల కొండలరెడ్డి యాజ్ ద ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ ఫర్ బిల్డింగ్ జీరో ఇన్వెస్ట్మెంట్ డిఫెన్స్ కంపెనీ టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ మేకింగ్ అట్లీస్ట్ 200 crore ప్రాఫిట్ ఓవర్ నైట్. సో ఫస్ట్ ఆయన ఏం చెప్తారు, ఐ ప్రపోజ్ అనుముల కొండలరెడ్డి యాజ్ ద ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ. ఈ 100 ఏళ్ళకి ఆయన ఇన్నోవేటర్ అని అనౌన్స్ చేయాల్సి ఉంది. బికాజ్ జీరో ఇన్వెస్ట్మెంట్తోని ఆయన 200 కోట్ల రూపాయల ప్రాఫిట్ని సాధించగలిగారు. ఇది ఆయన చెప్తున్నమాట. శ్రీధర్ బాబు గారు అండ్ రేవంత్ రెడ్డి గారు షుడ్ ఎడ్యుకేట్ మిలియన్స్ ఆఫ్ యూత్ ఆఫ్ తెలంగాణ హౌ టు గెట్ hundreds of crores వర్త్ గవర్నమెంట్ ల్యాండ్. వై రెస్ట్రిక్ట్ దిస్ మ్యాజిక్ ట్రిక్ ఓన్లీ టు అనుములాస్ ఫ్యామిలీ, రైట్? సో అనుముల రేవంత్ రెడ్డిని ఒక గ్రేట్ ఇన్నోవేటర్గా ఈ సెంచరీ మొత్తంలో ఆయన ప్రకటించాలి. బికాజ్ జీరో ఇన్వెస్ట్మెంట్తో 200 కోట్ల ప్రాఫిట్ ఎలా సంపాదించాలో చూపించారు. మీరు ఇదే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ మీరు పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయండి, తెలంగాణ సమాజాన్ని మీరు కొంత అవేర్నెస్ క్రియేట్ చేసుకురండి. ఈ యొక్క ట్రిక్ని కేవలం అనుముల ఫ్యామిలీకి ఎందుకు పరిమితం చేస్తున్నారు? తెలంగాణ మొత్తం ఈ నిరుద్యోగులకి లేకుండా విద్యార్థులకు రావాలి కదా, సో వాళ్ళకు కూడా ఎలా బెనిఫిట్ పొందాలో వాళ్ళకు నేర్పించండి అని ఒక సెటారికల్ ట్వీట్ని కేటీఆర్ చేశారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో టెసరాక్ట్ అనేటువంటి కంపెనీకి 200 కోట్ల రూపాయల భూమి కేటాయింపు జరిగింది, ₹1,00,000 కూడా విలువ